హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 7500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయినా లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ విధంగా క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. సిజిఎల్ యాస్పిరెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని క్రియేట్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సిజిఎల్ 2023 7500 వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ వీడియో అలాగే డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంకా చూడనటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ అయితే ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో యూపీఎస్సీ తర్వాత సెకండ్ మోస్ట్ టాప్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ అండి. ఎస్ఎస్సి నుంచి మనకి రిలీజ్ అయ్యేటువంటి టాప్ మోస్ట్ నోటిఫికేషన్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఎస్ఎస్సి సిజిఎల్ అనేటువంటి ఈ నోటిఫికేషన్. లాస్ట్ ఇయర్ మనకి 20,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తే ఈ ఇయర్ 7,500 వేకెన్సీస్తో రావడం జరిగింది. సో ఎస్ఎస్సి సిజిఎల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులని భర్తీ చేయడానికి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో దీనికి సంబంధించి మీకు ఒక్కసారి కనుక జాబ్ వచ్చింది అంటే అది గ్రూప్ సి జాబ్ అయినా గ్రూప్ బి పోస్ట్ అయినా కూడా మీకు మోర్ దెన్ 50,000 రూపీస్ శాలరీతో మీ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ని ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి సిజిఎల్ ఎగ్జామినేషన్కి కంపారిజన్ చేస్తే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్సే చాలా టఫ్గా ఉంటాయి. మీరు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ కంటే కూడా సిజిఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ని చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అనుకున్నంత టఫ్గా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. మీరు కొంత స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి కనుక ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయగలిగేటువంటి రిక్రూట్మెంట్ అండి ఇది. సో నేను కూడా 2015, 16, 17లో నేను ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ప్రిపేర్ కావడం జరిగింది. సో ఇప్పుడున్నంత అవగాహన ఆ రోజుల్లో లేదు. సో బెస్ట్ బుక్స్ ఏంటో తెలియదు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో నేను ఫస్ట్ 2 అటెంప్ట్స్ కూడా నేను ఫెయిల్ కావడం జరిగింది. సో థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి నాకు బెస్ట్ బుక్స్ ఏంటనేది నాకు తెలిసాయి. సో ఆ బుక్స్ తీసుకొని నేను చదివిన తర్వాత అప్పుడు మనకి 4 స్టేజెస్ ఉండేవి. సో 4 స్టేజెస్లో మనకి 4th స్టేజ్ వచ్చేసి టైర్ 4 అంటాం కదా. సో ఆ టైర్ 4 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనమాట. సో అది డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి అంటారు, టెస్ట్ అంటారు. సో నేను టైర్ 3 వరకు, 3 స్టేజెస్ వరకు కూడా నేను వితౌట్ కోచింగ్, సో నేను ఎప్పుడు కూడా కోచింగ్ తీసుకోలేదు. వితౌట్ కోచింగ్ నేను టైర్ 1, టైర్ 2, టైర్ 3 స్టేజెస్ కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. బట్ నాకు 3 టైర్స్లో టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే మెరిట్ రాలేదు. సో మెరిట్ రాకపోవడం వల్ల నాకు జాబ్ అనేది రాలేదన్నమాట. సో తర్వాత నేను గివప్ ఇచ్చేసాను. సో ఫస్ట్ టైం కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే సో నేను మీకు స్టాండర్డ్ బుక్స్ చెప్తాను, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను మీకు చెప్తాను. సో నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనకి 2021 వరకు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్లో ఉండేది.
కానీ ఇప్పుడు 2022 నుంచి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కుదించేసి 2 స్టేజెస్కి మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో చాలా తక్కువ టైంలో మంచి జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అనమాట. ఆ రోజుల్లో ఎస్ఎస్సి సిజిఎల్ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోవడానికి 3 సంవత్సరాలు టైం పట్టేదండి. బట్ ఇప్పుడు వితిన్ 1 ఇయర్లోనే కంప్లీట్ చేసే విధంగా చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి చెప్పిన టైంకి చెప్పినట్టుగా 1-2 రోజులు డిలే అవుతుందేమో కానీ నోటిఫికేషన్ రావడానికి, నోటిఫికేషన్స్ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఎస్ఎస్సి అనగానే టైర్ 1 ఎగ్జామినేషన్ అన్నిటికీ సేమ్ ఒకటే ఉంటుంది. అది సిజిఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా అన్నిటికీ సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్లో కొంచెం చేంజెస్ ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది డిగ్రీ స్టాండర్డ్ లెవెల్ జాబ్స్ కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్, కొంచెం టైం టేకింగ్ అనేది అదర్ రిక్రూట్మెంట్స్తో కంపేర్ చేస్తే, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే కొంచెం మనకి టైం పట్టొచ్చేమో. కానీ సో సేమ్ టాపిక్స్ ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది. మీరు ఒక్క రిక్రూట్మెంట్కి, ఎస్ఎస్సికి సంబంధించిన ఒక్క రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయితే అన్ని రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకునేటువంటి ది బెస్ట్ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండి ఎస్ఎస్సి అనేది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ఎయిమ్ చేసుకునేటువంటి క్యాండిడేట్స్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ రిక్రూట్మెంట్స్ కనుక ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది మీకు. ఓకే, సో 1 ఇయర్ లేదా 2 ఇయర్స్లో ఏదో ఒక జాబ్, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, సిజిఎల్ అయినా, మీ యొక్క కష్టాన్ని బేస్ చేసుకొని ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, బట్ డిఫికల్టీ లెవెల్ కొంత చేంజ్ ఉంటుందేమో కానీ అంత సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, సో మీరు స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని చదవడమే మీరు చేయాల్సింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ఇందులో మనకి టైం తీసుకునేటువంటి టాపిక్ వచ్చేసి క్వాంటిటీ యాప్టిట్యూడ్. అందులో కూడా మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనకి ఎక్కువ టైం తీసుకునేటువంటి క్వశ్చన్స్ ఏముంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఆ తర్వాత ఇంకా ఎక్కువ టైం తీసుకునేటువంటి టాపిక్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఉంది కదా, అందులో మనకి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్. ఈ 4 టాపిక్స్ అండి బుర్ర తినేస్తాయి అసలు. సిజిఎల్ మీరు క్రాక్ చేయాలి అంటే ఈ 4 టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, 4 టాపిక్స్ అనుకుంటాం కానీ ఎక్కువ వెయిటేజ్ కూడా మనకి వీటి నుంచే ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఓకే, మెన్సురేషన్, అలాగే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, ఈ 4 టాపిక్లు మీరు కనుక బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి ఆ షార్ట్ కట్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే తక్కువ టైంలోనే ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగేటువంటి స్కిల్స్ మీరు కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు రేస్లో ఉంటారు, జాబ్ రేస్లో. కాబట్టి ఈ 4 టాపిక్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇందులో జామెట్రీ బాగా బుర్ర తినేస్తుందండి, ట్రిగ్నోమెట్రీ ఈజీగానే ఉంటుంది, ఆల్జీబ్రా ఇంకా ఈజీగా ఉంటుంది. జామెట్రీ ఒకటి, మెన్సురేషన్ ఒకటి. మెన్సురేషన్లో కూడా మనకి క్యూబ్స్కి వాల్యూమ్స్కి సంబంధించిన టాపిక్ ఉంటుంది, అదైతే బుర్ర తినేస్తుందండి అసలు. సో చాలా లెంగ్తీగా ఉంటాయి క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఒక పాసేజ్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు టైర్ 2లో అయినా టైర్ 1లో అయినా కూడా మనకి ఇలాగే ఇస్తాడు క్వశ్చన్స్. సో మీరు వీటిని అర్థం చేసుకొని వితిన్ ద టైంలో మీరు తక్కువ టైంలో ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాప్టిట్యూడ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయండి. తర్వాత మీరు స్కోరింగ్ చేసుకునేటువంటి టాపిక్స్ వచ్చేసి టైర్ 1లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అలాగే రీజనింగ్ అండి. సో రీజనింగ్లో 25 క్వశ్చన్స్కి 25కి 25 పెట్టొచ్చు అనమాట. 50కి 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో 25కి 23 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారనమాట. సో ఎందుకంటే మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అందులో మనకి ముఖ్యంగా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే యాంటానిమ్స్, సినానిమ్స్, కాంప్రిహెన్షన్ పాసేజ్ ఒకటి ఇస్తాడు సింపుల్గా. సో అది కూడా ఈజీగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండి టైర్ 1లో. ఇంకా యాప్టిట్యూడ్ వచ్చేసి ఇది కూడా కొంత స్కోరింగే, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మీరు కొంచెం టైం తీసుకుంటుంది. సో మీ టైం తినేసేటువంటి టాపిక్ ఇది కాబట్టి సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా జనరల్ అవేర్నెస్ అంటారా, ఇది మహాసముద్రం. మనం ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఎన్ని చదివినా కూడా కొన్ని రిపీట్ అవుతాయి, కానీ కొన్ని మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో అవి కూడా మీరు మంచిగా చదువుకొని, ఓకే, సో మీరు మంచిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి మంచిగా అటెంప్ట్ చేసినట్లయితే జనరల్ అవేర్నెస్లో కూడా 25కి ఒక 20 క్వశ్చన్స్ వరకు, ఓకే, మీరు మ్యాక్సిమం అటెంప్ట్ చేశారంటే చాలా బాగా అటెంప్ట్ చేసినట్లే. సో ఈ విధంగా మీరు 1 అవర్లో మీరు ఈ పర్టికులర్ 4 టాపిక్స్కి సంబంధించి
క్వశ్చన్ పేపర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. గన్ షాట్స్ తెలిసినవి ముందు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత తెలియనటువంటి క్వశ్చన్స్కి ఏదైనా గెస్ వర్క్ చేయడం, అది కూడా 50-50 ఛాన్సెస్ ఏమైనా ఉంది అనుకుంటే గెస్ వర్క్ చేసి పెట్టడం లాంటిది ట్రై చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది మీరు క్రాక్ చేసిన తర్వాత టైర్ 2కి వెళ్తారనమాట. సో టైర్ 2 అనేది మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో అంతకుముందు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు వేరే విధంగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి 3 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 2, పేపర్ 3 అనేది అందరికీ ఉండదు. సో అది ఎవరెవరికి ఉంటుంది ఏంటనేది చెప్తాను. ఇంకా పేపర్ 1 వచ్చేసి అందరికీ ఉండేటువంటి ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో అందరికీ కామన్గా ఉండేటువంటి ఎగ్జామినేషన్ పేపర్ 1. సో ఈ పేపర్ 1లో చూసుకున్నట్లయితే సెషన్ 1 అని చెప్పేసి ఇచ్చి మనకి ఇక్కడ 2 hours 15 minutes టైం అయితే ఇస్తారు. ఈ సెషన్ 1లో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే రీజనింగ్ నుంచి మనకి 30 చొప్పున క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ మనకి 3 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి 60 క్వశ్చన్స్ 180 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకే, సో 16/3 అని చెప్పేసి వేసాడు చూడండి. సో 60 క్వశ్చన్స్ మీరు 180 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. తర్వాత సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇంకా జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 70 క్వశ్చన్స్ 210 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 180 + 210 మార్క్స్కి సంబంధించి మీకు ఈచ్ సెక్షన్ 1 hour ఉంటుంది. సో 2 సెక్షన్స్ కలిపి 2 hours మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత సెక్షన్ 3 వచ్చేసి కొత్తగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ యాడ్ చేశారండి. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ వరకు, ఓకే, సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్కి సంబంధించి కూడా అడగొచ్చు. అంటే కోడింగ్ లాంటివి అడగరు, నార్మల్గా అడుగుతారు అన్నమాట బిట్స్. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో 20 × 3 60 మార్క్స్. సో 15 minutes టైం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ సెక్షన్ 1 అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో సెక్షన్ 3 అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సెషన్ 2లో ఓకే, సెషన్ 2 వచ్చేసి 15 minutes ఉంటుంది. సో ఇదేంటి అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనమాట. అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో చెప్పాను కదా డెస్ట్ అంటారని. సో డెస్ట్ అని చెప్పేసి అంటారు, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి మీకు డేటా ఎంట్రీ అనేది ఎంత బాగా ఉందనేది చెక్ చేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, మార్క్స్ ఏమీ ఉండవు దీనికి. సో క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకే, సో క్వాలిఫై కాకపోతే మీకు పైన ఎగ్జామినేషన్స్లో ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా వేస్ట్, ఎందుకంటే మీకు జాబ్ రాదు. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఇది పేపర్ 1కి సంబంధించి అందరికీ కామన్గా ఉండేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇంకా పేపర్ 2 వచ్చేసి ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. పేపర్ 2 వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టులకి అప్లై చేశారో వారు మాత్రమే రాయాలన్నమాట. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అక్కడ అడుగుతుంది మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి కూడా అప్లై చేస్తున్నారా, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఉంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఉంటుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పాను నేను. సో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. సో మీరు ఎస్ అని చెప్పేసి కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఈ పేపర్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ నో అని చెప్పేసి పెడితే ఇది ఇక ఈ పోస్ట్కి సంబంధించి ఈ పేపర్ 2 మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా పేపర్ 3 ఎవరికి ఉంటుంది అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. ఏఏఓ అని చెప్పేసి అంటారు. సీజీఎల్లో టాప్ మోస్ట్ జాబ్స్ ఇవేనమాట. మంచి శాలరీ ఉండేటువంటి జాబ్స్, మంచి టాప్ మోస్ట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏఏఓ పోస్టులు అనమాట. సో ఈ పేపర్ 3 ఎవరికి ఉంటుంది అంటే ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పేపర్ 2, పేపర్ 3 అనేది అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. అది కూడా పర్టికులర్గా ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి వారికి. సో పేపర్ 2 స్టాటిస్టిక్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 × 2 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 200 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 2 hours మీరు ఈచ్ పేపర్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి టైర్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్ చూసుకున్నట్లయితే 13.8.9 చూసుకున్నట్లయితే దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ ఆఫ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 3 అని చెప్పేసి ఇచ్చారు. సో పేపర్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే 1 mark నెగిటివ్ మార్కింగ్ ఉంటే పేపర్ 2, పేపర్ 3 ఉంది కదా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆ పోస్టులకి సంబంధించి వాటికి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి ఇది. తర్వాత డెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
2000 వర్డ్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ పాసేజ్ అయితే ఇస్తారు. మీరు దాన్ని 15 మినిట్స్లో టైప్ చేసి చూపించాలన్నమాట. సో ఎర్రర్స్ లేకుండా టైప్ చేయాలి. సో ఎర్రర్స్ తక్కువ పడినా ఓకే, కానీ ఎక్కువ పడితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, డెస్ట్ విల్ బీ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది పోస్ట్, హవెవర్ ఇట్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో డెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అది క్వాలిఫై అవ్వాలి, దానికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. సో ఈ విధంగా మనకి టైర్ 1 అలాగే టైర్ 2 ఈ 2 ఎగ్జామినేషన్స్ ద్వారా మనకి ఎస్ఎస్సి సీజీఎల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదండి. ఓకే, అసలు ఇంటర్వ్యూనే ఉండదు ఎస్ఎస్సిలో. కాబట్టి మీరు టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్ రాసి ఈ రెండిట్లో మంచి స్కోర్ చేసినట్లయితే మీకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. మరి వీటికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1కి సంబంధించి రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. పర్టికులర్గా నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కోడింగ్, డికోడింగ్ కావచ్చు, నంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి. దానితో పాటు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, అలాగే ఎంబెడెడ్ ఫిగర్స్. ఓకే, సో ఇలాంటివి ఉంటాయి కదా మనకి ఫిగర్స్కి సంబంధించి కొన్ని. సో అవన్నీ మీరు ఆన్సర్ చేయాలి. ఇంకా ఆడ్ 1 అవుట్ ఇవన్నీ ఉంటాయి. సో సేమ్ మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఎగ్జామినేషన్కైనా ఉండేటువంటి సిలబస్ ఉంటుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసినట్లయితే మనకి అన్ని మన ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇండియన్ ఎకానమీ, సో ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ లేదా 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఓకే, మన నార్మల్ యాప్టిట్యూడ్, ఇంకా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నేను చెప్పాను కదా, అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇందులో చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా మనకి మెన్సురేషన్, అలాగే ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఈ 4 టాపిక్లు మీరు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ట్రయాంగిల్ అండ్ ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్. అలాగే మిగిలినటువంటి మనకి ఇక్కడ రైట్ సర్క్యులర్ సిలిండర్ అని, స్పియర్ అని, హెమిస్పియర్ అని, ఇవన్నీ బుర్ర తినేటువంటి టాపిక్స్ అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో బాగా చూసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఓకే, మంచి స్కోరింగ్ చేసుకునేటువంటి టాపిక్. సో ఇంగ్లీష్లో మనకి అన్ని వొకాబులరీ, గ్రామరు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, పాసేజ్, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్, ఎర్రర్ డిటెక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, సో ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది టైర్ 1కి సంబంధించిన సిలబస్. ఇంకా టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్స్కి సంబంధించి మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో నంబర్ సిస్టమ్స్కి సంబంధించి హోల్ నెంబర్స్ అని, డెసిమల్స్ అని, ఫ్రాక్షన్స్ అని ఇవే ఉంటాయండి. టైర్ 1లో ఉండేటువంటి సిలబస్సే ఉంటుందండి, ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ వీడు సపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి, అథమెటికల్ ఆపరేషన్స్ అని, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అని. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టైర్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటివే. అయితే కొత్తగా మనకి ఇక్కడ చూసినట్లయితే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని చెప్పేసి కొత్తగా మరొక టాపిక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అనేది అంతకుముందు లేదు 2021 వరకు. 2022 నుంచి ఈ టాపిక్ అనేది యాడ్ చేశారు. ఇందులో యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, హిస్టోగ్రాము, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రాము, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కొత్త టాపిక్ అనమాట. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏది వదలకూడదు కాబట్టి సో ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రీజనింగ్కి సంబంధించి, ఓకే, రీజనింగ్కి మనకి సేమ్ టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సేమ్ టాపిక్స్ అయితే ఉంటాయి. అయితే మనకి ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవి అడగడండి. అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ అంటారు కదా, అవి ఇవ్వడు. అలాగే క్లోజ్ టెస్ట్ ఇవ్వడు టైర్ 1లో. బట్ ఇక్కడ మనకి టైర్ 2లో ఇవన్నీ ఇస్తాడనమాట. క్లోజ్ టెస్ట్ ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ చాలా వస్తాయి క్వశ్చన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్స్ ఇస్తాడు. ఓకే, సో ఈ విధంగా కొత్త టాపిక్స్ ఉంటాయన్నమాట. టైర్ 1లో లేనటువంటి టాపిక్స్ టైర్ 2లో ఉంటాయి, అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ మనకి న్యాచురల్గా టైర్ 1లో ఉండేటువంటి టాపిక్సే ఉంటాయి. తర్వాత ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. సో చెప్పాను కదా, కంప్యూటర్ బేసిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, హార్డ్వేర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి కొన్ని రావడం జరుగుతుంది. సో ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనమాట. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్కి సంబంధించి సపరేట్గా సిలబస్ అయితే ఉంటుంది. స్టాటిస్టిక్స్ చదివినటువంటి వారికి మాత్రమే ఈ సిలబస్ అనమాట. ఆ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారు ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఇది మీరు చూసుకోవాలి. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటారా, మన సొంత లొకేషన్లోనే ఉంటుంది. మీరు ఏదైతే దగ్గర జిల్లాలో కానీ లేదా మీ జిల్లా కానీ పెట్టుకోవచ్చు.
సో ఈ విధంగా మనకి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో ఇది సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ అది. సో బుక్స్ మీరు మంచి ప్రిపేర్ అవ్వకుండా పిచ్చి పిచ్చి ప్రిపేర్ అయితే మీకు జాబ్ రాదు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ బుక్స్ అన్నీ కూడా మీకు ది బెస్ట్ అండ్ స్టాండర్డ్ బుక్స్. సో కాబట్టి అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి బుక్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి సీజీఎల్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించిన అదర్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, జీడీ లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ బుక్స్ అనేవి 100% యూజ్ అవుతాయండి. సో నేను ప్రిపేర్ అయినటువంటి బుక్స్. సో ఈ బుక్స్ ఎవరు చెప్పలేదు నాకు అప్పట్లో. సో నేను స్టాండర్డ్ బుక్స్ ఏంటని తెలుసుకోవడానికి నాకు 2 years పట్టింది అప్పుడు. సో ఇప్పుడు మీకు అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్ మన చేతుల్లోనే ఉంది. సో మీరు బెస్ట్ ఏంటనేది మీరు ఈజీగా యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు, అది ఏ విషయంలో అయినా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి బెస్ట్ బుక్స్ ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ బుక్సే కొనుక్కోండి. సో నేను ఇచ్చినటువంటి లింక్స్ అన్నీ కూడా అమెజాన్ లింక్స్. డిస్క్రిప్షన్లో నేను మీకు ఇవి ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్స్ మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోండి. సో ఇవి కొంచెం ఓల్డ్ వర్షన్, మీరు న్యూ వర్షన్ చూడండి, సెర్చ్ చేసి మీకు న్యూ వర్షన్స్ కనిపిస్తాయి, అవి కొనుక్కోండి. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే అర్థమెటిక్కి సంబంధించి మీకు సబ్జెక్ట్ రావాలి కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి, అది సరిపోతుంది. సో మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో ఎస్ఎస్సి అంటేనే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ఆ బిట్స్ యొక్క మోడల్స్ ఇస్తాడు. యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే మోడల్స్ వస్తాయి. ఇంగ్లీషు, జీకే అయితే మాత్రం సేమ్ యాస్టీస్గా దించేస్తాడు, రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. ఒక 70% ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీషు, జీకే నుంచి, అలాగే యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి కూడా మనకి అవే మోడల్స్ 70% వరకు మనకి రిపీట్ అవుతూ ఉంటాయండి. కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఈ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన బుక్సే ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి జాబ్ కొట్టినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, నార్త్ ఇండియన్స్. సో కాబట్టి అంత పవర్ ఉందన్నమాట ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల. సో ఇక్కడ కిరణ్ ప్రకాషన్ బుక్, అర్థమెటిక్కి సంబంధించినటువంటి కిరణ్ ప్రకాషన్ బుక్ ఉంటుంది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కొనుక్కోండి. తర్వాత రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ తీసుకోండి. ఓకే, సో ఆర్ఎస్ అగర్వాల్ బండ బుక్ ఉంటుంది కదా, అది తీసుకోండి. సో అది మీకు కంప్లీట్గా ఎస్ఎస్సికి సంబంధించి అన్ని ఎగ్జామినేషన్స్కి, అందులో మనకి మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి, వాటర్ ఇమేజెస్ ఉంటాయి, ఎంబెడెడ్ ఫిగర్స్ ఉంటాయి, ఇంకా ఆడ్ అండ్ అవుట్కి సంబంధించి డిఫరెంట్ ఇమేజెస్లో ఇస్తారు. సో అవి ఉంటాయి. అలాగే డైస్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, మనకి చాలా టాపిక్స్, మనకి ఎస్ఎస్సి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్లోనే ఉంటాయి. సో ఇది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే కిరణ్ ప్రకాషన్ బుక్ ఉంటుంది, ఇది కొనుక్కోండి. తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించి లూసెంట్స్ జీకే. ఓకే, చాలామంది ప్రిఫర్ చేసేటువంటి బుక్, ఒక 300 రూపీస్ ఏమో ఉంటుంది. నేను ఆ రోజుల్లో కొన్నప్పుడు 150 రూపాయలు, ఇప్పుడు 300 వరకు వెళ్ళినట్టుంది. సో లూసెంట్స్ జీకే అని చెప్పేసి బుక్ ఉంటుందండి, ది బెస్ట్ బుక్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ మనకి ఇందులో ఉంటాయి. చాలా బాగుంటుంది బుక్. సో ఇదైతే తీసుకోండి. సో ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. మీరు సబ్జెక్ట్ లేకుండా బట్టేద్దాం ప్రీవియస్ పేపర్స్ చదివేసి అంటే కుదరదు. సో నార్త్ ఇండియన్స్ కొంతమంది క్రాక్ చేశారన్నది కదా, వాళ్ళకి కొంత సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉన్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసి వాళ్ళు ఎగ్జామినేషన్ క్రాక్ చేసి జాబ్స్ పొందారు. అంతేగాని అసలు ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా బుక్స్ ప్రిపేర్ అయ్యి ఈ ప్రీవియస్ పేపర్స్ని బైహార్ట్ చేసేసి వెళ్ళిపోదాం అంటే అది వల్ల కాదండి. ఎన్నని గుర్తుపెట్టుకుంటారు సబ్జెక్ట్ లేకుండా. కాబట్టి సబ్జెక్ట్ రావాలి ఫస్ట్ మీకు. సో సబ్జెక్ట్ నేర్చుకోండి. తర్వాత కిరణ్ ప్రకాషన్ ప్రీవియస్ పేపర్స్ జీకేకి సంబంధించి ఒక 15,000 బిట్స్ ఉన్నటువంటి బుక్ అయితే ఉంటుంది. ప్రజెంట్ 15,000 బిట్స్ ఉండొచ్చు. సో ఆ బుక్ తీసుకోండి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఓకే, సో నాకు చాలా నచ్చేటువంటి బుక్, నాకు ఎంతో ఇంప్రూవ్ అయినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు బాగా ఇంప్రూవ్ అయింది అంటే ఈ బుక్ చదవడం వల్లే. కాబట్టి నేను మీకు ఇదే సజెస్ట్ చేస్తున్నాను. ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. సో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు తీసుకోండి. మీకు టైర్ 2 కూడా యూజ్ అవుతుంది వాల్యూమ్ 2 అనేది. కాబట్టి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు తీసుకోండి. సో చాలా బెస్ట్ బుక్ అనమాట. ఓకే, సో ఇది తీసుకోవచ్చు. తర్వాత కిరణ్ ప్రకాషన్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ అయితే తీసుకోండి, ఏది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీకి సంబంధించి నాకైతే తెలియదండి. సో మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఏమన్నా వీడియోస్ ఉన్నాయేమో చూడండి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీకి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటనేది టైర్ 2కి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా మనకి బెస్ట్ బుక్స్ అయితే ఉన్నాయండి. ఓకే, సో తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి కానీ మనకి ఎస్ఎస్సి సీజీఎల్ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. సో తెలుగు మీడియం బుక్స్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి యూజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో. సో చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఇవి బుక్స్, బెస్ట్ బుక్స్. సో ఈ బుక్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఇది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. కుదిరితే నేను మనకి జూలైలో ఎగ్జామినేషన్ కాబట్టి సో ఏప్రిల్, మే, జూన్, జూలై, సో ఈ 4 monthsకి సంబంధించిన స్ట్రాటజీ ప్లాన్ కూడా నేను మీకు వీడియో చేస్తాను కుదిరితే.
ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. సో టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎస్ఎస్సి జాబ్ వచ్చింది అంటే ఇక మీకు లైఫ్ సెట్ అయినట్లే, చక్కగా పెళ్లి కూడా చేసుకోవచ్చు పెళ్లి కాకపోతే. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.